హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు మండే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అలాగే మీరు ఈ ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మండే మెయిన్ నామినేషన్స్ గురించి ఈరోజు ప్రోమోలతో నామినేషన్లో తనుజ దద్దరిల్లిపోయింది. మామూలుగా బర్నీ గారికి మామూలు గట్టిగా కౌంటర్లు ఇస్తూ నామినేషన్ జరిగింది. ఈరోజు తనుజ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇమ్మాన్యుయల్ను నామినేట్ చేసినప్పుడు మాత్రం తనుజ పాయింట్స్ నాకు పెద్దగా నచ్చలేదు. ఇమ్మాన్యుయల్ మాత్రం బాగా డిఫెండ్ చేశాడు. కానీ మిగతా విషయాల్లో తనుజ ఈరోజు సుమన్ శెట్టి నామినేషన్లో కూడా అంతగా నచ్చలేదు, కానీ బర్నీ గారిని నామినేట్ చేసినప్పుడు బాగా అనిపించింది. అలాగే దివ్యతో కూడా బాగా డిఫెండ్ చేసింది. ఒకసారి మనం ఏం జరిగిందో మండే ఎపిసోడ్లో చూద్దాం. ఫస్ట్గా మార్నింగ్ వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి ఏ వచ్చి బీపై వాళ్ళే అని చెప్పేసి ప్రభాస్ది సాంగ్ ఉంటుంది కదా, ఛత్రపతి సినిమా అనుకుంటా. ఆ సినిమాలోది సాంగ్తో డే మొదలవుతుంది అనమాట. ఆ తర్వాత సంజన గారు లైవ్లో చూసాము. సంజన గారు తనుజ దగ్గరికి వెళ్ళి, ఇట్లా నేను టార్గెట్ చేస్తున్నాను, రేషన్ మేనేజర్గా నువ్వు ఉన్నప్పుడు టార్గెట్ చేశాను అని చెప్పావు కదా, నేను ఇంటెన్షనల్గా అయితే నేను టార్గెట్ చేయట్లేదు, నేను నా గేమ్ గురించే నేను చూసుకుంటున్నాను, నేను టార్గెట్ చేయట్లేదు, నిజంగా తనుజ నమ్ము, నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు, నేను నామినేషన్ ఉన్నప్పుడు నేను ఎలా సేవ్ అవ్వాలి, నేను గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పేసి నా మీదే నేను ఉన్నాను, నేను అట్లా ఫీల్ అవ్వలేదని చెప్పేసి సంజయ్ చెప్తుంది. ఆమె కూడా ఓకే అన్నట్టుగా విన్ని చెప్తా ఉందన్నమాట. అలా జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్ టాస్క్ అనేది మొదలవుతుంది. ఈ టాస్క్ వచ్చేసి ఫస్ట్ 2 రౌండ్స్ ఓ రకంగా సాగింది. అంటే మొదటి రౌండ్లో ఎవరైతే వెనకబడిపోతారో వాళ్ళు నామినేట్ అవుతారు. అలాగే వాళ్ళ దగ్గర ఎవరి బొమ్మ అయితే ఉందో వాళ్ళిద్దరు కలిసి నామినేట్ చేయాలన్నమాట. అది అలా టాస్క్ మొదలైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 రౌండ్లు సరిగ్గా సేఫ్గా ఆడారనమాట. వీళ్ళు సేఫ్గా ఆడి ఈ రౌండ్ అనేది ఫస్ట్ 2 రౌండ్లు కొద్దిగా నామినేషన్స్ తప్పగా సాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్ళీ బిగ్ బాస్ మధ్యలో రూల్స్ మార్చి మళ్ళీ గేమ్ని బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చాడు ఈ నామినేషన్స్ని. ఒకసారి ముందుగా ఫస్ట్ రౌండ్లో అయితే దివ్య సంచాలక్గా ఉంటుంది, కెప్టెన్ కాబట్టి. దీంట్లో ఏమైతే ఎవరైతే ఆఖరిగా వెళ్తారో వాళ్ళు మరియు వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ, వాళ్ళ చేతిలో ఎవరు బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళిద్దరూ నామినేట్ అవుతారని చెప్పేసి ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఫస్ట్ రౌండ్లో సంజన గారు ఆఖరిలో ఓడిపోతారు. సంజన గారి బొమ్మ ఎవరు తీసుకోరు హౌస్లో. నిజానికి మనం లైవ్లో కూడా తర్వాత చూస్తే మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ చెప్తారనమాట, నా బొమ్మ ఎవరు తీసుకోలేదు, ఎవరు లేరు అంటే, ఓకే నేను కళ్యాణ్కి మాట ఇచ్చానని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒకరి బొమ్మ ఒకరు సేవ్ చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు కొన్ని డీలింగ్స్ మాట్లాడుకొని ఉంటారు. అట్లా సంజన గారి బొమ్మ ఎవరు తీసుకోలేదంట. అందుకే ఆమె ఫస్ట్ రౌండ్లోనే ఆమె వెనకబడిపోతుంది. ఆ బొమ్మ కూడా ఆమెదే ఉంటుంది. కాబట్టి కెప్టెన్ నువ్వు డెసిషన్ తీసుకో, ఎవరిని స్వాప్ చేయాలో ఆ బొమ్మ ప్లేస్లో అంటే సంజన గారు బొమ్మ రీప్లేస్లో రీతు చేస్తుంది అనమాట, స్వాప్ చేస్తుంది దివ్య. ఇప్పుడు సంజన గారు రీతు ఇద్దరు వచ్చేసి నామినేషన్ పాయింట్స్ పెడితే వాళ్ళిద్దరిలో ఎవరి పాయింట్ బలంగా ఉంది, ఎవరి పాయింట్స్ వ్యాలిడ్ అంటే వాళ్ళు కెప్టెన్ కాబట్టి సంచాలకు దివ్య నామినేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సంజన గారు యాక్చువల్గా రీతుకి నామినేట్ చేయాలని అనుకోలేదు, మనకు తర్వాత కూడా లైవ్లో అర్థమైపోతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా స్వాప్ చేయడం వల్ల రీతును కంపల్సరీ నామినేట్ చేయాలని చెప్పేసి, ఏ పాయింట్ లేదు నాకు అని చెప్పేసి ఆమె, నేను సోలోగా ఆడుతున్నాను, నేను సోలో ప్లేయర్ని,
నేను నా గేమ్ ఆడడానికి వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు అని చెప్పేసి సంజన గారు మాట్లాడుతూ రీతుని నువ్వు పవన్ లేకుండా గేమ్ ఆడలేవు, నీకు ఎంత కొంత నువ్వు పవన్తో కలిసి గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి రీతుకు పాయింట్ చెప్తుంది. చెప్తే రీతు కూడా బాగా ఈరోజు గట్టిగా డిఫెండ్ చేసుకుంది. మామూలుగా నామినేషన్లో రీతు డిఫెండ్ చేసుకున్నట్టుగా నాకు తెలిసి దాదాపుగా ఎవరు చేసుకోలేరు. మొన్న మాధురి గారిని కూడా నామినేషన్లో లాస్ట్ వీక్లో గట్టిగా కౌంటర్ ఇస్తుంది రీతు. అట్లనే ఈ వారం కూడా సంజన గారిని గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. నేను ఎప్పుడు నా సోలో గేమే ఆడాను, నాకు ఒక కెప్టెన్సీ టాస్క్లోనే డిమాండ్ పవన్ నాకు హెల్ప్ చేశాడు. ఇక్కడ అందరూ సపోర్టివ్ గేమ్స్ ఉన్నప్పుడు సపోర్టివ్ గేమ్స్ ఆడుతున్నారు, లేదు మామూలుగా సింగిల్గా ఆడాల్సినప్పుడు సింగిల్గానే ఆడుతున్నాను. నేను నా 100% గేమ్స్ ఆడుతున్నాను. నేను బాండ్స్ ఎవరితో నేను బాండ్స్ పెట్టుకున్నది అయితే నిజమే అని చెప్పేసి ఆ బాండ్స్ గురించి మాట్లాడుతుంది రీతు. ఆ తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, నేను ఈ బాండ్స్ గురించి ఫస్ట్ రీతునే ఎత్తితే సంజన గారు కూడా డిఫెండ్ చేసుకునే ఇదిలో ఏమవుతుందంటే, నేను ఇమ్మాన్యుయల్ ఆట ఎప్పుడు చెడగొట్టలేదు, వీకెండ్ ఎపిసోడ్లో చూసాము, నా వల్ల ఇమ్మాన్యుయల్ మోకాళ్ళ మీద పోయే రోజు రాలేదు, నా వల్ల బ్రతిమలాడలేదు అని చెప్పేసి రీతుకు కౌంటర్గా, అంటే పవన్ మోకాళ్ళ మీద కూర్చున్నాడు కదా, అలాగే పవన్ ఆట చెడిపోయింది అన్నట్టుగా ఆమె రీతుకు కౌంటర్ ఇస్తూ ఉంటుంది. దానికి గట్టిగానే రీతు కూడా సమాధానం ఇస్తుంది అనమాట. ఆ తర్వాత పవన్ కూడా వచ్చి నా గేమ్ వల్ల కాదు, ఆ రోజు జరిగింది మాధురి గారు అన్నప్పుడు నేను స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి జరిగింది, అది అయినా కానీ మొన్న మోకాళ్ళ మీద కూర్చున్నది ఈ విషయం మీద అయితే కాదు, ఆ బెడ్రూమ్ గొడవలో నా పొరపాటు వల్లే ఆమెను ఆ కోపంలో తోసేయడం వల్లే ఇచ్చేసాను, రీతు తప్పేం లేదన్నట్టుగా రీతుకు సపోర్ట్ వస్తాడు డిమాండ్ పవన్ కూడా. ఆ తర్వాత దివ్య వచ్చేసి, మీరు ఒక్క పాయింటే పెట్టారు, అయినా కానీ అమ్మాయి రీతు బాగా డిఫెండ్ చేసుకుంది, కాబట్టి నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి దివ్య సంజనాన్ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత కిచెన్ రూమ్లోకి వెళ్ళి సంజన గారు అయితే నిజంగా పాపం, నేను ఇన్ని ఎపిసోడ్లో చూశాను, సంజన గారు అంతగా ఏడవడం అయితే చూడలేదు, నిజంగా మరి హార్ట్ఫుల్గానే ఏడ్చినట్టుగానే అనిపించింది. రీతుని నేను నామినేట్ చేయాలనుకోలేదు, కానీ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, వీకెండ్ ఎపిసోడ్లో నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదని చెప్పేసి నాగార్జున సార్ అరుస్తారు కదా, అందుకు నేను చెప్పాల్సి వచ్చింది, ఆ పాయింట్ పెట్టాల్సి వచ్చింది, ఐఎమ్ సారీ అని చెప్పేసి బాగా ఏడుస్తూ రీతు కూడా వస్తే దగ్గరికి రీతు కూడా సారీ చెప్తుంది. అలాగే అందరూ ఇమ్మాన్యులు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి పర్లేదు నామినేషనే, దాని గురించి నువ్వు పట్టించుకోకు అని చెప్పేసి ఆమెను ఓదారుస్తూ ఉంటారు. బాగా ఏడ్చింది. నిజంగా నాకైతే సంజన గారిలో జెన్యున్గా ఏడ్చారని అనిపించింది. అంటే డ్రామా క్రియేట్ చేసింది అని చెప్పేసి అయితే మనం అనుకోలేము. నిజంగా నాకైతే ఎందుకో సంజన గారు నిజంగానే ఫీల్ అయ్యి సారీ చెప్పారేమో అని నాకు అనిపించింది. అలాగే రీతు కూడా నేను హార్ట్కి ఏం తీసుకోలేదు, ఓకే నామినేషన్స్ వదిలేయండి, అట్లేం నేను అనుకోలేదని చెప్పేసి రీతు కూడా పాపం మంచిగా కన్సోల్ చేస్తుంది. నిజంగా రీతు మాత్రం డే బై డే రీతు గేమ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది నిజంగా ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కామెడీ ఏంటంటే, గౌరవ్ పాపం ఆమె మనందరికీ అర్థమవుతుంది, ఆమె నేను చెయ్యను రీతుని, ఎందుకంటే రీతుతో కూడా బాగా క్లోజ్గానే ఉంటుంది మా సంజన గారు. ఈమె గేమ్ ప్లే చేస్తుంది, డ్రామా చేస్తుంది అని చెప్పేసి కెమెరా దగ్గరికి డైరెక్ట్గా గౌరవ్ డైరెక్ట్గా వెళ్ళి సంజన గారితోనో లేకపోతే ఎవరితోనో చెప్పాలి, కానీ కెమెరాల దగ్గరికి వెళ్ళి ఆమె గేమ్ ఆడుతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. డ్రామా ఆడుతుంది, డ్రామా క్వీన్ అని చెప్పేసి గౌరవ్ చెప్తా ఉంటాడు అనమాట. ఎమోషనల్ డ్రామా ఆడుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి రెండవ రౌండ్లో భరణి గారు బర్నీ గారు వచ్చేసి ఇలా చేద్దామని తనుజ అంటుంది. పవన్ ఏంద్ర
నెక్స్ట్ రౌండ్లో ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు బర్నీ గారు చెయ్యి తగులుతుంది అనమాట తనుజాకి. ఎందుకు బర్నీ సార్ అలా చెయ్యి అలా తోయకూడదు అని చెప్పేసి అంటే అని గట్టిగానే చెప్తుంది. నేను అలా చేయలేదని చెప్పేసి బర్నీ గారు అంటారు. నిజంగా అయితే లైవ్లో కూడా చూసాం మనం. నిజంగానే బర్నీ గారు తోసినట్టుగానే కనిపించింది మనకైతే. మరి అది ఇంటెన్షనల్గా తోసారా లేదా అనేది మనం ఆయనకే తెలియాలి. కానీ నా వరకైతే అది ఇంటెన్షనల్గానే, అంటే వాళ్ళ గేమ్లో భాగంగానే ఇంటెన్షనల్గా అట్లా తోశాడని చెప్పేసి అనిపించింది. సరే ఆ తర్వాత పవన్ను కూడా ఎందుకు అలా తోస్తున్నావు అని చెప్పేసి తనుజ పవన్ను కూడా అప్పుడే అడగడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆఖరిగా వెళ్ళింది సుమన్ రెండో రౌండ్లో. సుమన్ వెళ్తే సుమన్ చేతిలో తనుజ బొమ్మ ఉంటుంది. ఇంకా వీళ్ళు కూడా తనుజ వచ్చేసి నా లిస్ట్లో కానీ నా పాయింట్లో కానీ సుమన్ అన్న లేరు, కానీ హానెస్ట్గా నేను ఆయన నామినేట్ చేయాలనుకోవట్లేదు. ఆయన సూపర్ హీరో, ఎక్కడున్నా కానీ అన్నీ కరెక్ట్ చేసుకొని ఆయన దగ్గర ఉన్న మైనస్లు అన్నీ కరెక్ట్ చేసుకొని ఆయన బాగా గేమ్ ఆడుతున్నారు. కానీ నేను కూడా ఇక్కడ డిజర్వ్ అని నేను కూడా ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి, ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ లేదు, నన్ను వచ్చి ఎవరు నేను డిజర్వ్ అని చెప్తుంది అనమాట తనుజ. చెప్తే ఆ తర్వాత ఈమె తనుజ మన సుమన్ కూడా ఉండి, లేదు ఇక్కడ నా మిస్టేక్ వల్లే నేను ఆఖరిగా ఆగిపోయాను, నేనైతే సెల్ఫ్గా నేనే నామినేట్ అవుదాం అనుకుంటున్నాను, నాకంటే తనుజ గేమ్ బాగా ఆడుతుంది, నా మిస్టేక్ వల్లే నేను ఆగిపోయాను, అందుకు నేనే నామినేట్ అవుతానని చెప్పి అంటే, లేదు మీరు పాయింట్స్ పెట్టండి అని చెప్పేసి అందరూ చెప్తుంటే, ఆ తర్వాత తను నాకంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. కానీ మనం లైవ్లో చూస్తే పాపం సుమన్ అన్న అయితే ఆయన అదే తట్టుకొని కింద పడినట్టుగానే తెలిసింది. అలా కింద పడినా కాబట్టే అందులో నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు, నేను పరిగెత్తలేను కాబట్టి నేను ఆఖరిలో ఉండిపోయినా, అందుకే నేను నామినేట్ అదే ఆ తనుజ బొమ్మ నా దగ్గర ఉంది కాబట్టి నేను నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి, యాక్చువల్గా అయితే ఆయన చేయాలనుకోడు, కానీ అందరు చేయండి ఏదో ఒక పాయింట్ పెట్టండి అంటే ఆయన సరే ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తున్నాను అనమాట. కానీ నిజానికి సుమన్ అన్న పాపం చాలా ఏడుస్తాడు. నిజంగా ఈరోజు సుమన్ అన్నను చూస్తే బాధ అనిపించింది. మరి ఆయన నిజంగా ఫిజికల్గా స్ట్రెంత్ లేదు, కానీ ఆయన ఎఫర్ట్ ఆయన బాగానే పెడుతున్నాడు. కొంతమంది ప్లేయర్స్ అయితే అంత ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు. కానీ అలాగే సుమన్ అన్న కూడా బయట ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కానీ నిజానికైతే సుమన్ అన్న తనూజాని అయితే ఫస్ట్ నామినేట్ చేయాలనుకోడు. కానీ ఎవరు కూడా, నేను చూశాను ఎవరన్నా వచ్చి నన్ను, అంటే నేను ఫిజికల్గా స్ట్రెంత్ వీక్గా కాబట్టి నన్ను ఎవరు అడగలేదు, నాకు సపోర్ట్ చేయండి, నేను నీకు సపోర్ట్ చేస్తాను ఎవరు అడగలేదు. ఎవరు అడగకపోతే నేను తనుజాను కూడా అడగలేదు, నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి ఆమె వచ్చి ఇట్లా మన ఇద్దరం ఆడదామని అంటే అప్పుడు మేము ఆడాము అని చెప్పేసి పాపం సుమన్ అన్న బాగా జెన్యున్గానే చెప్తారనమాట. కానీ ఇక్కడ పాయింట్స్ అయితే వీళ్ళు సిల్లీగానే ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్స్ అయితే లేవు. అందుకు ఇంకా నెక్స్ట్ రౌండ్లో బిగ్ బాస్ వచ్చేసి రూల్స్ మారుస్తారనమాట. రూల్స్ మార్చి ఎవరైతే ముందుగా పరిగెడతారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సంచాలకులుగా ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు వచ్చేసి వెనక ఉంటారో వాళ్ళు ఒకరిని నామినేట్ చేయాలి. ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు, ముందుగా ఎవరు వెళ్తారో వాళ్ళు సంచాలకులుగా ఉండాలి. అలాగే వాళ్ళు కూడా ఒకరిని పేరు చెప్పి నామినేట్ చేయొచ్చు అనమాట. అట్లా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా రౌండ్స్ అన్నీ సాగుతూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి ఈ రౌండ్లో బిగ్ బాస్ ఈ రౌండ్లో ఎవరు ఫస్ట్ అయితే వెళ్తారో వాళ్ళు సంచాలకులు. ఫస్ట్ పవన్ వెళ్తాడనమాట. పవన్ వెళ్తే సాయి కింద పడి లాస్ట్లో ఉండిపోతాడు. ఇక్కడ పవన్ వచ్చేసి భరణి గారిని, సాయి దగ్గర పవన్ ఫోటో ఉంటుంది ఈ రౌండ్లో. సాయి దగ్గర పవన్ ఫోటో ఉంటే ఈ రౌండ్లో పవన్ ఫోటో ఉంటుంది కాబట్టి సాయి దగ్గర సాయి అక్కడ నామినేట్ చేయడానికి కదా, పవన్ నామినేట్ చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ సంచాలకులు వచ్చేసి దివ్య అవుద్ది. అప్పుడు పవన్ వచ్చేసి బర్నీ నామినేట్ చేస్తాడు, సాయి వచ్చేసి తనుజని నామినేట్. ఆ తర్వాత ఇంకొక పాయింట్ చెప్తుందన్నమాట. ఏంటంటే పవన్ ఈ బిర్యానీ ఉంది కదా,
ఈ బిర్యానీ టాస్క్లో వచ్చేసి ఆ టాస్క్లో పవన్ విన్ అయితే విన్ అయిన టీం పవన్కి ఆ బిర్యానీ పీస్ అనేది ఆ పీస్ వేయలేదు. అలాగే బి టీంలో మిగతా ఓడిపోయిన టీంలో ఉన్నాం కదా, నాకు మాదిరి గారికి వేయలేదు. కానీ మీరు ఫేవరెటిజం చూపించారు. అప్పుడు ఇమ్మాన్యుయల్కు, ఆ తర్వాత రాముకు మీరు ఈ మా టీంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు ముందుగా వాళ్ళకి పీస్ వేశారు. ఇక్కడ కూడా మీరు ఫేవరెటిజం చూపారని చెప్పేసి అదొక పాయింట్ నిన్న ఆల్రెడీ మనం సాటర్డే ఎపిసోడ్లో కూడా చూసాం. ఆ పాయింట్తో లాక్ చేస్తుంది. అలా ఈ కెప్టెన్సీ టాస్క్లో మీరు సేఫ్ గేమ్ ఆడారు. మీరు ఎవరికి సపోర్ట్ చేయలేదు, అట్లా నాకు చేయలేదు, అట్లా దివ్యాకు చేయలేదు అని చెప్పేసి మీరు సేఫ్గా ఆడారు. ఇంకా సేఫ్ గేమ్ మానుకోలేదు. మీరు సేఫ్ గేమ్ ఆడుతూనే బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంట్లోకి హౌస్లోకి వచ్చి కూడా మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మీరు అందుకని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి గట్టిగా చెప్తుంది అనమాట. కానీ బర్నీ గారు ఇక్కడ డిఫెండ్ కూడా చేసుకోవాలని ట్రై చేస్తారు. ఏమని చెప్తారంటే, నేను ఆల్రెడీ ఆ అమ్మాయి నా తరఫున ఆడింది గేము, కాబట్టి ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నాను నీకు చెప్పాను అంటే, చెప్పారు కానీ మీరు అక్కడికి వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళలేదు, నాకు సపోర్ట్ చేయలేదు కదా, మీరు బాగా సేఫ్గా ఆడారు అని చెప్పేసి అక్కడ కూడా బర్నీ గారిని లాక్ చేస్తుంది అనమాట. నేను వదిలేసి బర్నీ సార్ అని చెప్పేసి గట్టిగా మంచి పాయింట్లు పెడుతుంది. బిగ్ బాస్ ఏం చేస్తారంటే, దివ్య మీరు ఎవరిని నామినేట్ చేస్తారు వీళ్ళిద్దరిలో అంటే, అప్పుడు దివ్య కూడా మంచి స్టెప్ వేస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే బర్నీ గారు ఫస్ట్ వచ్చేసి దివ్యకు కూడా సపోర్ట్ చేయలేదు. అది దివ్యకు తెలుసు. దివ్య కూడా దాని గురించి బాధపడుతుంది. అలాగే ఈ టాస్క్ కూడా, ఈ ప్రమోషనల్ టాస్క్ ఉంది కదా, థమ్స్అప్ టాస్క్, అది ఫన్నీగా జరగాల్సింది మీ వల్లే అది అంత సీన్ క్రియేట్ అయ్యింది అని చెప్పేసి తనూజ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పేసి బర్నీని నామినేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు తనూజకి ఇమ్మాన్యుయల్కు మధ్యలో గొడవ ఏం జరుగుతుందంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇంకా ఆల్రెడీ ఆ టాస్క్ గురించి చెప్తుంది అనమాట. నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, అంత సపోర్టింగ్ నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి తనూజ చెప్తే, సపోర్టింగ్ నేను ఇవ్వాలనుకోవట్లేదు, నేను సపోర్టింగ్ గేమ్ నేను ఆడలేదు, నేను ఎంత సపోర్ట్ చేసినా నువ్వు చేయలేదని చెప్పావు, అందుకే అని చెప్పేసి నేను సపోర్ట్ చేయలేదు, నేను దివ్యాకే సపోర్ట్ చేశాను అని చెప్తారు. ప్రోమోలో చూపించినట్టుగా నేను ఎవరు నిన్ను సపోర్ట్ చేయమన్నారు, ఆ బెడ్ టాస్క్ గురించి డిస్కషన్ జరిగింది అనమాట చాలాసేపు. బెడ్ టాస్క్లో నేను నీకు సపోర్ట్ చేశాను, బర్నీ గారు సపోర్ట్ చేశారు, కానీ ఆఖరికి మేము సపోర్ట్ చేసినా ఉపయోగం లేదు, నువ్వు సపోర్ట్ చేయలేదని చెప్పేసి తనూజాని గట్టిగా అడుగుతారు అనమాట. తనూజ ఉండి, మీరు నన్ను ఎందుకు సపోర్ట్ చేశారు, చేయకుండా ఉండాల్సింది అంటే, నువ్వు సేఫ్ ఆడుతున్నావు అంటే, సేఫ్ ఆడింది నేను కాదు, నువ్వు ఆడావు అక్కడ బెడ్ టాస్క్లో సేఫ్. నువ్వు అసలు చీర కట్టుకొని పెళ్లి కూతురులాగా ఆ బెడ్ మీద ఒక పక్క ఉండిపోయావు, నువ్వు కనీసం గేమ్ కూడా ఆడలేదు, టాప్ 5కు నువ్వు ఎలా వచ్చావు అని చెప్పేసి ఇక్కడ తనూజకు బీభత్సమైన కౌంటర్ ఇస్తాడు అనమాట ఇమ్మాన్యుయల్. నిజంగా ఈ సీన్ అనేది ప్రోమోలో కట్ చేశాడు, కానీ ఎపిసోడ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. గట్టిగా తనుజ మాత్రం సేఫ్ ఆడాలని చెప్పేసి మనోని ఇమ్మాన్యుయల్ అనడం అసలు బాగలేదు. సపోర్ట్ ఇవ్వవు, నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని చెప్పేసి అనడం వల్ల మనోడు కూడా ఇమ్మాన్యుయల్ గట్టిగా కౌంటర్ ఇస్తాడు అనమాట. కానీ తనుజ ఈరోజు ఇమ్మాన్యుయల్ ఈ కౌంటర్లోనే కొద్దిగా డౌన్ అయింది, కానీ మిగతా అన్ని చోట్ల దాదాపుగా గట్టిగానే ఇస్తుంది. తర్వాత నిఖిల్ సాయి నామినేషన్ ఒకటి జరుగుతుంది. సాయి నామినేషన్లో కూడా తనుజ గట్టి కౌంటర్ ఇస్తుంది అనమాట. అప్పుడు సాయి నామినేషన్లో ఇద్దరికి కౌంటర్ ఇస్తుంది, ఒకరికి పోయి ఇద్దరు కౌంటర్ ఇస్తుంది అనమాట. అది కూడా చూద్దాం మనం తర్వాత. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ బయట హౌస్లో వర్షం పడుతూ ఉంటే నెక్స్ట్ రౌండ్ లోపల కండక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇమ్మాన్యుయల్ వచ్చేసి సాయిని చెప్తాడు అనమాట. నిఖిల్ వచ్చేసి తనూజ పేరు చెప్తాడు. ఇప్పుడు తనూజకు సాయికి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సాయి ఏం చెప్తాడంటే, నేను సపోర్టింగ్ అడగలేదు, నేను ఎవరిని అడుక్కోలేదు కెప్టెన్ కావాలని, నేను సపోర్టింగ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్పేసి ఆ నిఖిల్ లాస్ట్ వీక్లో నామినేట్ చేస్తాడు కదా, నువ్వు పోయి బెగ్ చేసావు కెప్టెన్ గురించి అని చెప్పేసి అదే పాయింట్ తీసుకొని వస్తాడు అనమాట సాయి అదే పాయింట్ తీసుకొస్తే తనూజ కూడా గట్టిగా చెప్తుంది అనమాట, అది నేను బెగ్ చేయలేదు, నేను అడిగాను, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది, నేను అడిగాను, నువ్వు ఇమ్మాన్యుయల్ లేదు నేను కూడా అవ్వాలని ఉంది,
నేనైతే తప్పుకోను, నేను ఆడాలని ఉందని చెప్పేసి అంటాడు. నేను ఎమ్మటే వచ్చేసిన అని చెప్పేసి ఇక్కడ ఎవరు గేమ్ ఆడుతున్నారో బాగా తెలుసు. ఒకటే పాయింట్ తీసుకొచ్చి మాటి మాటికి అది చెప్తే బాగుండదు. అసలు గేమ్స్ ఏం ఆడుతున్నారు మీరు అని చెప్పేసి గట్టిగానే వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. చేసుకొని నిఖిల్ కూడా తగిలేటట్టుగా గట్టిగా కౌంటర్ ఇస్తుంది తనుజ. ఆ తర్వాత వచ్చేసి దివ్య వచ్చేసి దివ్యకు బిగ్ బాస్ నీకు ఒక పవర్ ఇస్తున్నాను, నువ్వు కెప్టెన్ కాబట్టి ఈ వారం నామినేట్ చేసే పవర్ నీకు ఇస్తున్నాను, ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అంటే దివ్య ఏమాత్రం సంకోచం లేకుండా తనుజ పేరు చెప్తుంది అనమాట. తనుజ పేరు చెప్పి నువ్వు అనుకునేది ఎప్పుడూ నిజం కాదు, నువ్వు ఒక్క సైడే ఆలోచిస్తావు అని చెప్పేసి గట్టిగా వాళ్ళిద్దరి మధ్యనే ఆర్గ్యూ జరిగింది. నువ్వు ఎందుకు నామినేట్ చేసావో కూడా నాకు తెలుసు. ఇప్పుడు బన్నీ గారిని నేను నామినేట్ చేశాను చెప్పేసి నువ్వు ఆయన తరఫున నువ్వు నన్ను నామినేట్ చేసావు, నాకు అర్థమైంది అని చెప్తే నువ్వు ఇలాగే ఆలోచిస్తుంటావు అంటే నువ్వు ఏం గేమ్స్ ఆడావు అని చెప్పేసి ఈమె తనుజ దివ్యాని అడిగిద్ది. దివ్య కూడా నువ్వేం గేమ్స్ ఆడావు, ఒక గోల్డెన్ బజర్ టాస్క్ తప్ప మిగతా అన్ని సపోర్టింగ్ గేమ్స్ ఆడావు అంటే నువ్వేం గేమ్స్ ఆడావు అంటే నేను గేమ్స్ ఆడాను, నీకు కనబడట్లేదా అదని ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. నువ్వు గేమ్స్ ఆడితే మరి నువ్వు ఇంకా ఎక్కడ నాకు ఏ గేమ్లో కూడా నువ్వు సరిగ్గా ఆడినట్టు అనిపించలేదని చెప్పేసి తనుజ కూడా ఆర్గ్యూ చేస్తుంది. కానీ మొత్తానికైతే ఇక్కడ ఆర్గ్యుమెంట్లో దివ్య బాగా ఆర్గ్యూ చేసినట్టుగా అనిపించింది. తనుజ కూడా గట్టిగానే డిఫెండ్ చేసింది అనమాట. అంటే బర్నీ గారికి కొన్ని పాయింట్స్ తనుజ కూడా గట్టిగానే పెట్టింది. నువ్వు బర్నీ గారి గురించి స్టాండ్ తీసుకొని ఆయన నీ వల్ల బ్యాడ్ అవుతున్నాడు అని చెప్పేసి గట్టిగానే దివ్య కౌంటర్ ఇస్తుంది. నిజానికైతే మనం లైవ్లో కూడా చూస్తే దివ్య తన వల్ల బ్యాడ్ అవుతున్నాడు అనుకోండి. నిజానికైతే తనుజతో ఫస్ట్ ఉన్నప్పుడు బర్నీ గారికి అంత బ్యాడ్ రాలేదు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో దివ్య వచ్చినప్పుడే బర్నీ గారి ఆట తీరు మారిపోయింది అనమాట. అప్పుడు దివ్యకు ఫేవర్గా వెళ్ళిపోవడం, తనుజను కొద్దిగా పక్కకు పెట్టడం ఇట్లా జరిగింది. అట్లా జరగడం వల్లనే బర్నీ గారు బ్యాడ్ అయ్యారు. ఇప్పటికీ కూడా దివ్య ఏమంటుందంటే నా వైపు మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు, ఏ టాస్క్లో కూడా నా వైపు స్టాండ్ తీసుకోలేదు, నిన్న కూడా నేను గేమ్ బాగా ఆడానని చెప్పేసి నన్ను స్టాండ్ తీసుకున్నారని చెప్పేసి లైవ్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలాగా డైరెక్ట్గా మన తనుజాని నామినేట్ చేస్తుంది అనమాట దివ్య. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు డిస్కషన్ బాగా చాలాసేపు జరిగింది గట్టిగా. ఎందుకంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్ బాగానే చేసుకుంటారు అనమాట. తనుజ కూడా డిఫెండింగ్ స్కిల్స్ బాగా చేసుకుంటుంది, కొన్ని పాయింట్స్ లూజ్ అవుతుంది. కానీ అక్కడ దివ్య కూడా మంచి పాయింట్స్ బాగా గట్టి పాయింట్స్ పెడుతుంది అనమాట ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఈ టాస్క్లో అసలు మొత్తానికి నామినేషన్ టాస్క్లో మొత్తానికి నామినేట్ ఎవరు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి సుమను, తర్వాత వచ్చేసి భరణి, తర్వాత కళ్యాణ్, తర్వాత రాము, సంజన, సాయి మరియు తనుజ వీళ్ళందరూ నామినేషన్లో ఉంటారనమాట. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు జరిగిన టాస్కుల్లో మెయిన్గా వచ్చేసి భరణికి మరియు తనుజకు జరిగిన ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కదా నామినేషన్లో, దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాగే దివ్యకు తర్వాత తనుజకు జరిగిన ఆర్గ్యుమెంట్స్ గురించి కూడా మనం ఒక షార్ట్ వీడియో చేసి దాంట్లో డిస్కషన్ చేసుకుందాము. అలాగే ఇమ్మాన్యుయల్కు మరియు తనుజకు కూడా డిస్కషన్ జరుగుద్ది. అక్కడ కూడా ఇమ్మాన్యుయల్ బాగా డిఫెండ్ చేసుకుంటాడు. దాని గురించి కూడా మనం ఒక సపరేట్ వీడియో చేద్దాము దీని గురించి, నామినేషన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, గుడ్ నైట్.